అనే ఒక ఏరియా ఉన్నది. దానికి సంబంధించి ఆ విషయంలోనే ఏ విధంగా అయితే భారత్ కి పాకిస్తాన్ కి POK ఉన్నదో, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉన్నదో, అక్కడ కూడా ఆఫ్ఘనిస్తాన్ నార్త్ పాక్టికా ప్రావిన్స్ లో పాకిస్తాన్ వైమానిక దాడి, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏ విధంగా ఉందో ఇక్కడ పాక్టికా ప్రావిన్స్, నార్త్ పాక్టికా ప్రావిన్స్ ను కూడా స్వాధీనం చేసుకునే దిశగా పాకిస్తాన్ అడుగులు వేస్తున్నటువంటి టైంలో అక్కడ దాడులు జరిగినాయి, కొట్లాడుకున్నారు, బాంబులు వేసుకున్నారు. అన్ని వేసుకున్నాక సీజ్ ఫైర్ అనేది మధ్యలో వచ్చింది. సీజ్ ఫైర్ ని దొంగ పక్కన పెట్టి వాళ్ళే ఫస్ట్ సీజ్ ఫైర్ కోసం పోతారు, వాళ్ళే దాడి చేస్తారు. అంటే లాస్ట్ దెబ్బ కొట్టేది వాళ్ళే అన్నమాట. ఇప్పుడు తాలిబాన్ ప్రభుత్వం ఏం స్పందిస్తుంది దీని మీద, అసలు వదిలే ప్రసక్తే లేదని కొంతమంది మాట్లాడుతుంటే, ఇక్కడ ఇండియాకు కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నది పాకిస్తాన్. ఓ తస్మత్ జాగ్రత్త, మీ దగ్గరకు వస్తాం, అది వస్తాం, ఇది వస్తాం. పుచ్చాలు పగిలిపోతే భారత్ దగ్గరికి వస్తాయి. అంతా ఓపికతో లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఇది కేంద్రంలో, భారతీయ జనతా పార్టీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ప్రభుత్వం. చూసారు కదా, ఆపరేషన్ సింధూర్ పేరుతోటి పాకిస్తాన్ పుచ్చాలు ఎగిరిపోయినాయి, లాహోర్ లా లాగులు దర్శినాయి.